కర్నూలులోని రోజా వీధిలో ఉన్న బాబా హజరత్ సయ్యద్ షా మియా సాహెబ్ ఖాద్రీ 535వ ఉరుసు మహోత్సవం విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి ఖాద్రీ కోరారు. ఈ నెల 28వ తేదీ గంధం, మార్చి 1వ తేదీ ఉరుసు, 2వ తేదీ జయారత్ ఉంటుందని ఆయన తెలిపారు. ఉరుసుకు సంబంధించిన గోడపత్రులను దర్గా పెద్దలు పీఠాధిపతులతో కలిసి విడుదల చేశారు. ఈ ఉరుసుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు, హిందూ ముస్లిం తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పీఠాధిపతి తెలిపారు. ఉరుసు సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అనంతరం రోజా దర్గా పీఠాధిపతి ఖాద్రీ, రోజా దర్గా కరీంలు మాట్లాడారు. सैयद हजरत सैयद शाह इसाक सन्नाउल्लाह ఖాద్రీ అల్ మారూఫ్ హజరత్ సయ్యద్ షా మియా సాహెబ్ ఖాద్రీ దర్గా ఉరుసు 535 సంవత్సరం జరుగుతున్నాయి. ఈరోజు పోస్ట్ రిలీజ్ చేసినాము. 28వ తేదీన గంధం ఉండే సజ్జాదా నషీన్ ఇంటి నుంచి బయలుదేరి దర్గాకి వచ్చి ఇది గంధం చేసి దువా అవుతుంది. ఆ తర్వాత రాత్రి 10 గంటలకి బయాన్ అవుతుంది. ఆ తర్వాత మరుసటిదిన మురుసు ఉండే 1వ తేదీ 1 మార్చికి రాత్రి 10 గంటలకు కవాలి ఉంటుంది. సరి ఒక పొద్దు ఉన్న వాళ్ళకి సరిగ్గా ఇంతజాం ఉంది. 2వ తేదీ వచ్చి ఆదివారం జియారత్ కే ఫాదర్ సయ్యద్ షా దాదా షా ఖాద్రీ సజ్జాదా నషీన్ రోజా దర్గా రోజా గ్రామమునందు వెలిసిన రోజా వీధి నందు వెలిసిన హజరత్ సయ్యద్ షా ఇసాక్ సనావుల్లా ఖాద్రీ అలియాస్ మియా సాహెబ్ ఖాద్రీ గారి గంధ మహోత్సవము చాలా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా జరుగులాగున మా సయ్యద్ షా, మా పీఠాధిపతి, దర్గా పీఠాధిపతి సయ్యద్ షా ఇసాక్ సనావుల్లా ఖాద్రీ, మన దాదాబాషా సాహెబ్ ఖాద్రీ ఆధ్వర్యంలో, ఆయన కొడుకు జావేద్ బాషా గారి ఆధ్వర్యంలో జరుపుటకు చాలా నిశ్చయించినాము. కర్నూలు నుండే కాక, ఆంధ్రప్రదేశ్ నుండే కాక భక్తులు కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. వచ్చిన వారందరికీ గంధమునందు, తర్వాత బురుసునందు అందరికి భోజన వసతి కల్పించడమైనది. అలాగే శుక్రవారము 535వ గంధ మహోత్సవం జరుగును. ఇక దర్గా పీఠాధిపతి ఇంటి నుండి సాయంత్రం 7:30కు గంధము బయలుదేరి దర్గాకు చేరును. దర్గాకు చేరిన వెంటనే దర్గా యందు గంధ మహోత్సవం జరుగును. దాని తర్వాత ఉరుసునందు బ్రహ్మాండమైన ఖవాలీపురం హైదరాబాద్ వారికి ఏర్పాటు చేయడమైనది. కావున వచ్చిన భక్తులందరికీ ఎటువంటి లోటు లేకుండా అందరికీ వసతి కల్పించి అందరికీ సంతోషపరచుటకు మేము నిశ్చయించినాము. గంధము రోజు సీరత్ ఔలియా మహోత్సవం ఇది ఉండను, బయాన్ ఉండను. కాబట్టి ప్రజలందరూ, హిందూ ముస్లిం సోదరులు ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి గంధ మహోత్సవం నందు, ఉరుసు మహోత్సవం పాల్గొని బాబా కృపకు పాత్రలు కాగలరని అందరినీ కోరుచున్నాము.